సొంత భవనం లేక శ్రీకాకుళం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత టీడీపీ హయాంలో 75% పూర్తయిన కళాశాల నిర్మాణాన్ని వైసీపీ సర్కారు నిలిపివేయడంతో ప్రభుత్వ వైద్య కళాశాలలోనే అరకొర వస్తువులతో కాలం వెళ్లదీస్తున్నారు. కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో 2013 నుంచి బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, అవసరాలు పెరగడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2015 ఆగస్టు 17న శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం వద్ద 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 2016లో 20 కోట్ల వరకు నిధులు పెంచి అందులో 9 కోట్ల వరకు వెచ్చించి 2 అంతస్తుల భవనం నిర్మించారు. 2019 నాటికి 75% నిర్మాణాలు పూర్తయ్యారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కళాశాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. కళాశాల నిర్మాణం పూర్తి చేసి వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. అప్పుడు చెప్పారు కాలేజ్ అనేది మనకి సింగిపురంలో ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోతాము అని. కానీ ఇప్పటికి 4 years అయింది కానీ ఇంకా కాలేజ్ కానీ ఎటువంటిది ఏం లేదు. సో మా కాలేజ్ కానీ మాకు ఇస్తే మాకంటూ ఒక బిల్డింగ్ ఉంది, మాకంటూ ఉంది అని చెప్పి మేము చెప్పుకుంటాము. నెక్స్ట్ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. మా కాలేజ్ వస్తే మాకంటూ హాస్టల్ కానీ నెక్స్ట్ మాకంటూ ప్రతిదీ స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి, స్పెసిఫిక్గా కావాలనేసి. మాకు కూడా ల్యాబ్స్ అంటూ మ్యూజియంస్ అంటూ మేము పెట్టుకోవాలనుకుంటాం. చదువుకున్నవన్నీ ఫ్రేమ్ చేసినవన్నీ పెట్టుకోవాలనుకుంటాం. కాబట్టి మాకంటూ సొంత బిల్డింగ్ కన్స్ట్రక్ట్ త్వరగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మా నెక్స్ట్ ఫ్యూచర్ బ్యాచెస్కి కూడా ఉపయోగపడుతుంది సపరేట్గా బిల్డింగ్ ఉంటే. కళాశాల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పాడుబడిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పర్యవేక్షణ లేక విద్యుత్ ఉపకరణాలు చోరీకి గురవుతున్నాయి. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడం వల్ల ఎంఎస్సీ కోర్సు వచ్చినప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వందల మంది విద్యార్థులు నర్సింగ్ చదువుకునే అవకాశం కోల్పోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ సంబంధించి అక్కడ సింగపురం దగ్గర కట్టేసి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పిచ్చి మొక్కలతో నిండిపోయి వృధాగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వము, అధికార యంత్రాంగం, ముఖ్యంగా రిమ్స్ ఆసుపత్రి యంత్రాంగం కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ సమస్యల పరిష్కారం చేయాలి. ఈ నర్సింగ్ కళాశాలని పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు. అదే చేసి ఉంటే ఈరోజు చాలామంది నర్సింగ్ కళాశాలలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందును. ఇక్కడ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. వర్క్ను ప్రారంభించి దీని బిల్డింగ్స్ అన్ని పూర్తి చేసి కళాశాలను ప్రారంభిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. సమస్యలన్నింటినీ పరిష్కరించి 6 నెలల్లో కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఏమంటాడంటే నాకు పెండింగ్ ఉన్న 2.5 కోట్లు 3 కోట్లు నాకు పేమెంట్ ఇచ్చేస్తే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం దాని ప్రకారం నేను వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. వీలైనంత త్వరగా ఒక 6 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. చాలా మంది విద్యార్థులు, వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు ఈ గత 5 సంవత్సరాలు నష్టపోయారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నప్పటికీ అక్కడ కూడా సరైన వసతులు లేక తప్పకుండా దీనిపైన పూర్తి బాధ్యతను తీసుకొని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా వీలైనంత తొందరగా నేను కంప్లీట్ చేసి తీరుతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వస్తే విద్యార్థుల సమస్యలు తీరిపోయి చదువుపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు.